దృష్టికి తీసుకొని వస్తే ఎస్పీ గారుండి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని కడపలో కలిసి పులివెందులకు వచ్చే లోపలే మరొక భయంకరమైనటువంటి దాడి. మా పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్, అలాగే మాకు పులివెందుల నియోజకవర్గంలో ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి రామలింగారెడ్డి, వేల్పుల రాము, అదే రకంగా కూడా నంద్యాల హేమాద్ రెడ్డి, వీళ్ళందరూ ఒక పల్లెకు పోయి ప్రచారం వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపి తిరిగి వస్తూ ఉంటే దారి కాచి విచ్ఛిన్నకరంగా వాళ్ళను కొట్టడం జరిగింది. వాళ్ళు కారులో నుంచి దిగకుండా ఉంటే కారు మీద పెట్రోల్ పోసి కాల్చేదానికి ప్రయత్నం జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోపలుంటే ఎట్లయినా కాలిపోతామని చెప్పేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కారు దిగితే భయంకరంగా వాళ్ళందరినీ కొట్టినటువంటి సందర్భం ఈ రోజుకి ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు వేల్పుల రాము అనేటువంటి వ్యక్తి. ఇంత దౌర్జన్యం జరిగితే ముందు రోజేమో శ్రీకర్ కళ్యాణ మండపంలో సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి మీద దాడి జరుగుతుంది. ఆ మరుసటి రోజు కూర్చొని మా ఇంపార్టెంట్ లీడర్ ఇంక్లూడింగ్ ఒక శాసనమండలి సభ్యుని మీద కూడా దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో పులివెందులో ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు. పైపెచ్చు వాళ్ళను అరెస్ట్ చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వాళ్ళు ఒక తప్పుడు కేసు ఇస్తే జరగని సంఘటన, అసలు ఏం అక్కడ జరగల, ఎటువంటి విషయం జరగకుండా ఒక ఫాస్టెడ్ కేసు కావాలని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో ఆ కారులో ప్రయాణం ఎవరైతే బాధితులో వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా మరికొంతమంది ఇతరులు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. దానికి పర్యావసనంగా రోజుకి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల మీదకి దాడి చేయడం, మీరు ఆ కేసులో ఉండారు, మీరు రావాలని చెప్పి వాళ్ళందరినీ స్టేషన్ తీసుకుని రావడం జరిగింది. ఈ పరిస్థితులు బాగలేవని, పోలీసుల వ్యవహారం సరిగ్గా లేదని స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ, స్థానికంగా ఉన్నటువంటి రూరల్ సిఐ, అదే రకంగా వీళ్ళందరినీ ఆధిపత్యం వహిస్తున్నటువంటి డిఐజీ, వీళ్ళందరి పరిస్థితులు బాగలేవు. ఎలక్షన్ సవ్యంగా జరగాలంటే మనం ఏదో ఒక రకంగా ఊర్లో నుంచి బయట ఉన్నైనా ఎలక్షన్ రోజుకి ఆ రోజు వచ్చి జరుపుకోవాలనేటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకునింది. కానీ దురదృష్టం 11వ తేదీ అర్ధరాత్రి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉదయం 4 గంటల వరకు కాపలాగాసి 4 గంటల టైంలో అతన్ని లేపి బలవంతంగా తీసుకొని ఎన్నెన్నో స్టేషన్లు తిప్పుకుంటా కొన్ని 100 కిలోమీటర్లు మధ్యాహ్నం వరకు తిప్పుకుంటా పోయారు. నేను వేంపల్లిలో ఉంటే నా యొక్క ఇంటి చుట్టూ గేట్ చుట్టూ 10 మంది పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ అని చెప్పారు. సరే, దాన్ని స్వాగతిస్తున్నాను. ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసినా, నన్ను హౌస్ అరెస్ట్ చేసి బయటికి పోకుండా ఉన్నా కూడా మంచి వాతావరణం కల్పించింటే మేమందరూ కూడా హర్షించేవాళ్ళం. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎప్పుడూ లేని రకంగా 700 మంది పోలీసులు కేవలం ఒక 13 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ నిర్వహించేదానికి 700 మంది పోలీసులను పెట్టి, ఈ పోలీసులు మామూలుగా ఎక్కడైనా ఏ రకంగా వాడుకుంటారంటే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే, ఎక్కడైనా 2 వర్గాలు ఘర్షణ పడితే అవి నివారించడానికి, ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేదానికి తోడ్పడాలి. కానీ పులివెందుల్లో ఆ రోజు పోలీసు చేసినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే 700 మంది పోలీసులు వచ్చి దాదాపు 2000 నుంచి 3000 మంది పులివెందుల నియోజకవర్గానికే సంబంధం లేనటువంటి వ్యక్తులు, జమ్మలమడుగు నుంచి వ్యక్తులు, కమలాపురం నుంచి వ్యక్తులు, పులివెందుల కాన్స్టిట్యున్సీలో మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళందరూ కూడా పోలీస్ సపోర్ట్తో వచ్చి మా నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్ ఫారాలు చించేసి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఈ 13 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పెట్టారు. అప్పుడు మా ఎంపీ గారికి దృష్టి వచ్చి ఏంటంటే ఆయన మాట్లాడనివ్వకుండా, ఆయన బయటికి పోనివ్వకుండా అతన్ని అరెస్ట్ చేసుకొని ఎక్కడికో బయటికి వేరే ఊళ్ళకి తీసుకొని పోయినారు. సరే, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఉదయం స్వేచ్ఛగా పోయి ఓట్లు వేసుకుందాం, ఏజెంట్ లేకుండా ఓట్లు వేద్దామని చెప్పేసి ఓటర్లు ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్కు పోతూ ఉంటే దౌర్జన్యంగా
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటర్ స్లిప్లన్నీ లాక్కొని మీరు ఎవ్వరూ ఓట్లకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ముందు పోండని పోలీసుల సహకారంతో, పోలీసుల యొక్క దౌర్జన్యంతో ఆ యొక్క ప్రజలందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ఈరోజు ఆలోచన చేస్తే పోలీసులు 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ చేసినటువంటి కార్యకలాపాలు ఒకసారి ఆలోచన చేస్తే ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రకంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎవరైతే ఓటర్లు లోపలికి పోవాలనో వాళ్ళందరినీ బయటికి పంపించేది కాకుండా ఎవరైతే బయటి నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ తీసుకొని క్యూలో పెట్టి దొంగ ఓట్లు జరిపించేటువంటి పరిస్థితి. ఆఖరికి పత్రికా రంగంలో ఉన్నటువంటి విలేకరులకు, ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్కు, కెమెరాలకు ఎవరిని కూడా ఈ 13 బూతుల్లో ఉన్నటువంటి ఈ బూతుల దగ్గరికి ఎవరిని కూడా ప్రవేశం లేకుండా వాళ్ళందరినీ కూడా తరిమివేసినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది పత్రికల్లో రాస్తున్నారు స్వేచ్ఛగా జరిగింది. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం బాగా విరజిల్లింది, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసి తెలుగుదేశాన్ని గెలిపించినారని చెప్పి వార్తలు రాస్తూ ఉంటే అసలు చూసి వీళ్ళ యొక్క రాతలకు నవ్వుకోవాలనో లేకుంటే సిగ్గుతో తలదించుకోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నాను, ఈరోజు ఈ పత్రికలను అడుగుతున్నా, అక్కడటువంటి అధికారులను అడుగుతున్నా, అక్కడటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా, గతంలో పులివెందుల్లో